లోకేశ్వరరావు గారు ఏమిటిది? గోవిందా ప్లాంటేషన్స్ కంపెనీకి ఓఎన్జీసీ తరఫున ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ అమ్మా. ఇప్పటికే ₹1,20,00,000 కాంపెన్సేషన్ గా ఇచ్చాం. నిజంగా మన ఓఎన్జీసీ వాళ్ళు ఇన్ని ఎకరాల్లో నేచురల్ గ్యాస్ కోసం తవ్వకాలు చేపట్టారంటారా? చేస్తున్నారమ్మా. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇదేదో పెద్ద స్కాన్ లా ఉంది. అసలు గోవిందా ప్లాంటేషన్స్ అనేది ఉందా? ఊళ్ళో ఉన్న కాకాని షుగర్స్ లిమిటెడ్ కి ఇది సిస్టర్ కన్సర్న్ అమ్మా. దానికి ఎండి ఎవరు? ఒలికేటి కాసయ్య గారని కాకాని కోటేశ్వరరావు గారికి బాగా కావాల్సిన వారమ్మా. కూర్చో రక్షతి రక్షిత. మరే గోవిందా ప్లాంటేషన్స్ లేదు, దాని పేరు మీద జనం దగ్గర నుంచి లక్ష 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 డబ్బు గుంజేసింది నేనే. ఆ డబ్బుతో వందల ఎకరాలు కొనుక్కుంది నేనే. అసలు మీ వాళ్ళు తవ్వకాలు తవ్వకుండానే తవ్వేశా అని డబ్బిచ్చింది కూడా నాకే. అది నా దిక్కుమాల చరిత్ర. ఏం చేస్తావు? గవర్నమెంట్ కి రిపోర్ట్ చేస్తాను. నీ రిపోర్ట్ వెళ్ళదులే. వెళ్ళదమ్మో, ఎందుకంటే నువ్వేమో ఈయనకి చెక్కిస్తావు, ఈయనేమో నీకు పర్సంటేజ్ ఇస్తాడు. నాకు మీ పర్సంటేజ్ అక్కర్లేదు. అలా అనొద్దమ్మో, ఈయన క్యారెక్టర్ చాలా బ్యాడ్. నా క్యారెక్టర్ చాలా స్ట్రిక్ట్. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్? ఆ ఎల్లక ఈ టెంట్ లోనే కాపురం ఉంటాం. మేము ఇక్కడ ఉన్నంత వరకే నీకు సేఫ్. ఇప్పుడు ఆవుని ఎప్పుడు బొట్టలోనే పెట్టి అట్టే పెట్టాలా. నాగస్వరం ఉంది కదా అని ఏళా పాడా లేకుండా ఊదేవనుకో, ఊపిరి పీల్చుకునే గ్యాపులో కాటేసే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఓకే. అయ్యోయ్యో, ఇప్పుడు ఏమైందని ఈ పూలన్నీ ఇలా ముక్కలు చేస్తున్నావు? టైం ఏడైంది, సావు ఇంకా రాలేదు. ఫ్యాక్టరీలో ఏదో పని పడి ఉంటుంది, ఆగిపోయి ఉంటాడు. లే. అది కూడా రాలేదు. అది కూడా రాలేదా? హలో, నేను స్వాతిని. హాయ్ స్వాతి. ఏం లేదు, గోవిందా ప్లాంటేషన్స్ పేరుతో ఆ కాసాయ అండ్ సన్స్ గవర్నమెంట్ ₹1,00,000 మోసం చేస్తున్నారు. వాళ్ళు మీరు ఎండీగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీకి సిస్టర్ కన్సర్న్ గా చెప్పుకుంటున్నారు. నో, ఆ కంపెనీతో మనకి ఎలాంటి సంబంధం లేదు. అందుకే ఫోన్ చేశా. రేపు పేపర్లో ప్రకటన వేయిద్దాం అనుకుంటున్నా. హలో 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 హలో. నువ్వెన్నిసార్లు హలో అన్నా ఈ ఫోను పలకదు. ఎవరు నువ్వు? నేనెవరైతే నీకెందుకే? మా గోవిందా ప్లాంటేషన్ సంబంధించి నువ్వు తయారు చేసిన ఫైల్ ఇటు. నేను ఇవ్వను. ఏయ్ అగో, రేయ్, కాగితాలు తగలబెడదామని వచ్చాం. జీవితాన్ని తగలబెట్టుకోవాలని అదనుకుంటే మనం ఏం చేస్తాం? కానీ చూడు, కళ్ళ చూడు, పెట్టుకో. ఉండు. నానమ్మ, స్వాతిని హత్య చేయబోయారు. లక్కీగా సేవ్ అయింది. స్వాతి, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో. నానమ్మ, నేను వెళ్ళి స్నానం చేసేస్తాను. అమ్మమ్మా, బావ చెప్పింది నిజమేనంటావా? అసలు ఏమీ జరగలేదంటావా? జరిగింది చెప్పాడు కదే. అది కాదు, బావకి పైన లేదు, దీనికి లంగా లేదు. హత్య చేయబోయిన వాడు పట్టుకుపోయి ఉంటాడులే. రా పడుకుందాం. అమ్మమ్మకి ఎప్పుడు నిద్రగోలే, అసలు తాతగోలే లేదు.
దానికైనా అమ్మా నేను ఇంకా మీ కాశయ్య గారు పెట్టిన గోవిందా ప్లాంటేషన్ లో డబ్బు కట్టి నష్టపోయిన వాళ్ళల్లో ఈ అచ్చమ్మ కూడా ఉంది బాబు. 25,000 కట్టింది పాపం. తీరా ఇదంతా మోసం అని తెలిసాక తట్టుకోలేక కాశయ్య గారిని అడిగితే నీకు దిక్కున్న చోట చెప్పుకోబో అన్నాడంట బాబు. అందుకే దిక్కులేని చావు చచ్చింది. ఊరంతా గొప్ప గోలగోలగా ఉందండి. ఏంటంట? గోవిందా పేరు చెప్పి అందరి దగ్గర లక్షలు లక్షలు మింగేస్తున్నారని జనం అంతా కొంపలేకి కోళ్ళేకి వస్తున్నారండి. బుర్ర కదా ఆపి ఈ గొరుగుడి కార్యక్రమం పూర్తి చేస్తావా? కానిత్తేగానండి, మీది నాది ఒకే టైప్ క్యారెక్టర్ అండి. అవునండి, నేను బొచ్చు కొరుగుతాను, తవరు జనాన్ని కొరుగుతారు, అదే డిఫరెన్స్. కాశీయా రారా. ఎక్కడికి బాబాయ్? చేసిన పాపం తుడి చేసుకోవడానికి. అంటే తమ రమ్మంటే మేము వచ్చేయాలా? అబ్బో, అది కాదు బాబాయ్. రానంటే దెబ్బ పడింది, కాదంటే కాళ్ళు దిగుతాయి. పద. ఏంటి బాబాయ్ ఇది? ఎంత చరిత్ర ఉందిరా మన కుటుంబానికి. 10 మంది పొట్టలు కుట్టి బతకాలనే చావు తెలివి, కష్టపడి దాచుకున్న వాళ్ళ సొమ్ము దోచుకోవాలనే దొంగ బుద్ధి ఏ రక్తం నుంచి వచ్చిందిరా నీకు? అది కాదు బాబాయ్, నేను ఎప్పుడు నీ చెట్టు నీళ్ళనే కదా బతికేది. నేను కూడా ఒక చెట్టు నాడు నీకింత నీడేద్దాం అనుకున్నాను. చిచి, ఈ దరిద్రపు సంపాదన ఏం చేసుకుంటావురా? కడుపుకి అన్నం తింటాం కానీ కరెన్సీ నోట్లు కాదు. మనిషి అన్న ప్రతి వాడికి శరీరంలో 9 రంధ్రాలు పెడితే డబ్బున్న వాడికి 10 రంధ్రం కూడా పెట్టాడు. దాని పేరే ఇనపెట్టే. బతుకున్నంతకాలం కష్టపడి సంపాదించి చచ్చాక ఆ 9 తూట్లు శరీరంతో పాటు తగలబడితే 10వ బొక్కసం కోసం వారసులు కాట్ల కుక్కల్లా కొట్టుకుంటారా? ఇన్స్పెక్టర్, గోవిందా ప్లాంటేషన్ పేరుతో లక్షలు ఫ్రాడ్ చేసింది ఆ తల్లి బిడ్డతో సహా ఆత్మహత్యకి కారకుడు వీడే. అరెస్ట్ చేయండి. బాబాయ్, 10 మందికి సాయం చేసే నీలాంటి కొబ్బరి చెట్టు ఉన్న చోటే పుట్టు చప్పుడు కాకుండా పేనాలు తీసి నాలాంటి గన్నేరు మొక్క కూడా ఉంటది, గుర్తుంచుకో. వదా. చెడిపోయిందయ్యా, దేశం బాగా చెడిపోయింది. బీహార్లో గడ్డి కేసు, ఆంధ్రాలో బుడ్డి కేసు, కర్ణాటకలో గొడ్డు కేసు. ఈ దేశాన్ని ఎవడు బాగు చేస్తాడో? దేశాన్ని ఎవడు బాగు చేయమన్నాడండి? మా నాన్న బయటికి ఎలా వస్తాడో చెప్పండి. స్వాతి దగ్గర ఉన్న ఫైల్ బయటపడిందే మీ నాన్న బయటపడడు. కనీసం బెయిల్ కూడా దొరకదు. దొరక్కపోతే మరీ మంచిది. కట్నం లేకుండా పెళ్లి చేసుకుని పట్నంలో కాపురం పెట్టేయచ్చు ఎంచక్క. అబ్బా, నాన్న బయటికి రాకపోతే అంతకన్నా పెద్ద దెబ్బే తగులుతుంది. అమ్మమ్మా, 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 మళ్ళీ దిగు. స్వాతి, 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 తలుపు తెరు. ఏ స్వాతి, తలుపు తెరమంటుంటే. నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు? సారీ, స్వాతి రమ్మంటే వచ్చాను. నేను రమ్మన్నానా నిన్ను? ఆగో, ఆగరా. నువ్వాగు. వాడినెందుకు ఆపుతావు? ఆ వెధం లోపల రమ్మంది నువ్వేగా. నేను రమ్మలేదండి, వాడు దొంగ చట్టుగా వచ్చాడు. దేనికోసం వచ్చాడు? ఒక ఫైల్ కోసం. కాదు, నీ కోసం వచ్చాడు. లేదమ్మమ్మ గారు. ఏయ్, వరుసలు కలిపావంటే చంపేస్తా. జ్యోతి, ఇంకా ఏమిటి అలా చూస్తావు? వెళ్ళి దాని సామానంతా బయట వారే. పోవే బయటికి, పో బయటికి. పళ్ళు రాలగొడతాను. నిజం కాకపోతే వాడు రహస్యంగా నీ గదిలోకి రావాల్సిన అవసరం ఏమిటే? పదా, ముందు నువ్వు బయట నడవమందు. నాలుక తెగ్గొస్తాను ఆయన తాతయ్య అన్నావంటే. ఈ అమ్మ వైపు చుట్టవా, నీ అబ్బ వైపు చుట్టవే? పో నా ఇంట్లోంచి. రాజ్యలక్ష్మి,
స్వాతి ఇంట్లోంచి వెళ్లాల్సి వస్తే జ్యోతి కూడా వెళ్లాల్సి ఉంటుంది. జ్యోతికి ఇంట్లో ఎంత హక్కు ఉందో స్వాతికి కూడా అంతే హక్కు ఉంది. జ్యోతి మన కన్నబిడ్డ కూతురండి, దానికి నేను అమ్మమ్మని. స్వాతికి నువ్వు అమ్మమ్మవే. ఈ దిక్కుమాలి దానికి నేను అమ్మమ్మనా? నేను తాతయ్యను కూడా. దానికి తాతయ్య? నేను నమ్మను. మీ స్నేహితుడి కోసం ఢిల్లీలో ఏ కులం తక్కువ వాడికో పుట్టిన దాన్ని తీసుకొచ్చి స్వాతి సరస్వతి కూతురు.